హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇంట్రాడేలో దుమ్ము రేపిన నిఫ్టీ సెన్సెక్స్ ఆప్షన్స్ యుద్ధం ఆపన్న ట్రంప్ నిఫ్టీ నెక్స్ట్ లెవెల్స్ ఏంటి. మీరు ఈ వీడియో కనుక ఉంది ఆల్రెడీ యూట్యూబ్లో. సో ఈ వీడియో కనుక చూస్తే కనుక నేను 2nd ఏప్రిల్ రోజు చేసిన 2nd ఏప్రిల్ది లెవెల్స్ ఏవైతే ఉన్నాయో టిల్ 16th ఏప్రిల్ వరకు వ్యాలిడ్ అని చెప్పాను. ఈరోజు 17th ఏప్రిల్. సో అక్కడ వరకు పొజిషన్ ట్రేడింగ్ తీసుకుంటే ఏమవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాం. మీరు మళ్ళొకసారి వీడియోలో చూస్తే 1000 పాయింట్స్ టార్గెట్ ఉందా లేదా అనేది క్లియర్గా అర్థమవుతుంది మీకు. 2nd ఏప్రిల్ రోజు మార్కెట్ లో మేజర్ బాటమ్ చేసింది. ఇక్కడ హై మీద 2 రోజులు మనకు ఛాన్స్ ఇచ్చింది పొజిషన్ తీసుకోనికే. హై వచ్చేసి 22,782, అక్కడ నుండి మార్కెట్ 24,000 దాకా వెళ్ళింది. అంటే మోర్ దెన్ 1000 పాయింట్స్ ర్యాలీ చేసిందా లేదా, అంటే మన లెవెల్స్ అక్యురేట్గా పనిచేసినాయా లేదా. మనం ప్యానిక్లో ఉంటాం, మనం పొజిషన్ తీసుకోవడానికి భయపడతాం వచ్చు, కానీ మార్కెట్ ఆల్వేస్ రైటే ఉంటుంది. యుద్ధం అనుకున్నాం కానీ ఏమైంది, మళ్ళీ ఇంకో 2000 పాయింట్స్ మళ్ళీ పైకి తీసుకెళ్ళింది. అదే అంటున్నా కదా, మార్కెట్ అనేది వార్తల ఆధారంగా 10% మూవ్ అవుతాయి, మిగిలిన అన్ని లెవెల్స్ మధ్యలోనే మూవ్ అవుతాయి. డైలీ 500,000 పాయింట్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే నిఫ్టీ 15,000 10,000 మార్క్ దాకా రావాలా. అట్లొస్తే అది ప్రాక్టికల్గా జరగది. అది మనకు అర్థం కాక మనం ఏదో ఊహించుకుంటాం, పడిపోతుంది లేస్తుందని. ఆ లెవెల్స్లో పడడం లేవడం కామన్. అట్లా జరిగితేనే బిగ్ షాట్స్కి మనీ వస్తాయి, అది క్లియర్, మనం అర్థం చేసుకోవాలి. సో ఫర్దర్ ఏంటి అని అంటే నెక్స్ట్ మూవ్లో మళ్ళీ మనకు 1000 పాయింట్స్ మూవ్ రాబోతుంది. అంటే ఈరోజు హై 16th, అదే నిన్నటి ఏదైతే ఉందో ఈ హైలో చాలా క్రూషియల్ లో ప్లే చేస్తుంది. ఇది అవుట్ సైడ్ బార్ కూడా వచ్చింది చూసుకుంటే. సో ప్రీవియస్ డే హై చూసుకుంటే కనుక 24,400 అండ్ లో వచ్చేసి 24,100, ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్స్ రేంజ్ చేసింది నిన్న నిఫ్టీ. ఈ లెవెల్స్ వచ్చేసి మనకి ఏంది అని అంటే ఆల్మోస్ట్ ఒక 1 month వరకు వ్యాలిడ్ ఉంటాయండి, 1-2 months వరకు. సో ఈ హై దగ్గరకు వచ్చినప్పుడు కానీ ప్రైస్ బౌన్స్ అవ్వడం కానీ, లేదు లో దగ్గరకు వచ్చినప్పుడు డిక్లైన్ అవ్వడం కానీ, ఇటువంటి జరిగే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ 1 month వరకు. సో అది అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మర్చిపోద్దు. 24,400 ప్రీవియస్ డే హై ఏది ఉందో ఇక్కడ ఒక 5 to 15 minutes కన్సాలిడేట్ అయితే స్టాప్ లాస్ 24,250 నిఫ్టీకి. టార్గెట్ 24,550, 24,700, 24,850, 25,000, 25,150, 25,300. సో ఇక్కడ ఏంటంటే 25,730 ఆ రేంజ్కి వచ్చినప్పుడు మనకు ఇయర్లీ రెసిస్టెన్స్ ఉంటుంది, కాబట్టి కొంచెం అబ్జర్వ్ చేసుకోవడం బెటర్. పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అన్న చేసుకోవడం బెటర్. లేదు బేర్స్ కనుక 24,100 కింద కన్సాలిడేట్ అయితే 5 to 15 minutes సేమ్ స్టాప్ లాస్ 24,250. టార్గెట్స్ వచ్చేసి ఏంటి అంటే 23,850, 23,700, 23,550, 23,400, 23,250 అండ్ 23,100. సో 24,100 నుండి 23,100 వరకు, అంటే 1000 పాయింట్స్ రేంజ్ ఉంది కాబట్టి ఈ రేంజ్లో మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, పైన బ్రేక్ అయితే కూడా. అంటే మనం 150 పాయింట్స్ రిస్క్ తీసుకొని ఈ ట్రేడ్లో 1000 పాయింట్స్ టార్గెట్ చేయొచ్చు నిఫ్టీని. అవుతుందా అట్లా అని అంటే కొన్ని లెవెల్స్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అదే జరుగుతుంది కూడా. మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే నాకు చాలా అదే ఉంటుంది కూడా. అంటే మనం గొప్ప అని చెప్పట్లేదు, బట్ మార్కెట్ అక్యురేట్గా అలాగే మూవ్ అవుతుందని నా ఎక్స్పీరియన్స్. మనం ఇక్కడ బాటమ్ అవుతుందని ఎవరు అనుకోలేదు, పడుతుందేమో అనుకున్నారు, బట్ మనం అనుకున్న దానికంటే అపోజిట్ వెళ్ళిందా లేదా. దీనికి సీజ్ ఫైర్ అని, ఇంకా ఏదో ట్రంప్ ఏదో నెగోషియేషన్ చేసింది, ఇరాన్ మీడియా అని, ఇరాన్ ఏదో మాట్లాడింది అని, ఇదంతా మనల్ని నమ్మియడానికి చేసే ఒక పచ్చి మోసం, ఓపెన్ టాప్ మోసం అన్నట్టు. ఆ, ఆ, ఇలా అవుతుంది మార్కెట్, ఇలా అవుతుంది అనేది అలా నమ్మిస్తారు, కానీ మార్కెట్ ఏ ప్రైస్ అయినా సరే లెవెల్స్ మధ్యలోనే మూవ్ అవుతుంది. అంతేగాని వార్తల ఆధారంగా పడడం లేవడం అనేది చాలా రేర్. ఏదైనా మీకు జనరల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు సెంట్రల్వి అటువంటి ఇంపాక్టే ఉంటుంది తప్పితే మార్కెట్ల మీద మిగిలిన అన్ని ఒక పర్టికులర్ లెవెల్స్లోనే మూవ్ అవుతాయి. సో ఈ నిఫ్టీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో నోట్ డౌన్ చేసుకోండి, వీడియో పాస్ చేసి. ఇది ఆల్మోస్ట్ 1 month, ఈవెన్ మే 15th, May 20 వరకు కూడా వ్యాలిడ్ ఉండొచ్చు, వ్యాలిడ్ ఉంటుంది, ఉండొచ్చు కాదు, ఉంటుంది 100%. సో ఇక్కడ ప్రైస్ ఈ లోలో ఈ హై రేంజ్కి వచ్చినప్పుడు, అంటే ఒకవేళ పైనకి వెళ్ళినా కూడా ఇంట్రాడేలో ఇక్కడ ఈ రేంజ్కి వస్తే మళ్ళీ బౌన్స్ అవ్వడం కానీ, లేదు కింద కన్సాలిడేట్ అవుతుంటే ఇంట్రాడేలో ఈ రేంజ్కి వచ్చి పడడం కానీ, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఈ లెవెల్స్ చూసుకుంటే ఈ పర్టికులర్ లెవెల్ ఎప్పుడు వచ్చింది అని అంటే మొన్న ఇదేంటి ఫిబ్రవరి 12th రోజు వచ్చింది. ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై ఏది 24,906. దీని దగ్గర కన్సల్టేట్ అయిన తర్వాత మార్కెట్ పడుతూనే వచ్చింది. సో ఈ హైలో అలాగే ఇంపార్టెంట్. నిన్న కూడా ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హైయే ఉంది ఆల్మోస్ట్ నిఫ్టీ 24,400. హై వచ్చేసి ఓపెన్ 24,385, 24,400 హై. అంటే ఆల్మోస్ట్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ హైయే ఉంది. అట్లా అని పడుతుంది అని చెప్పలేము, పడ్డా లేచినా మనకు లెవెల్స్ అనేవి ఉన్నాయి, దాన్ని ఫాలో అవ్వడం బెటర్. కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉండొచ్చు, స్టాప్ లాస్ రేంజ్కి వచ్చినప్పుడు అది అడ్జస్టబుల్గా, అంటే మనం ఒక 10-20 పాయింట్స్ ఎక్స్టెండ్ చేసుకున్నాం, నో ప్రాబ్లం. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఏంది అని అంటే
అవుట్ సైడ్ బార్ చేసింది అండ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ అంటే ప్రైస్ ఒక ఆల్ టైమ్ హై నుండి కిందికి వచ్చిన తర్వాత ఇది రీట్రేస్ అయినట్టే కొడుతుంది ప్రైస్ ఈ లో దగ్గర చూసుకుంటే కనుక. సో ఈ లెవెల్లో మళ్ళీ పడుతుందా అని అంటే మనకు కంపల్సరీ లెవెల్స్ అయితే ఉండాలా, ఏ రేంజ్లో మనకి గెస్సింగ్ ఉండదు, లెవెల్స్ ఉండాలా. ఇది అవుట్ సైడ్ బార్ కాబట్టి మనం అవుట్ సైడ్ బార్ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ అవుట్ సైడ్ బార్. మీకు లాస్ట్ టైం వచ్చేసి అవుట్ సైడ్ బార్ ఇక్కడ వచ్చింది ఇది. సో పైనకు ట్రిగ్గర్ కాలేదు కానీ సెల్ సైడ్ ట్రిగ్గర్ అయినప్పుడు మనకు అన్ని టార్గెట్స్ వచ్చినాయి. మళ్ళీ చాలా రోజుల తర్వాత అంటే ఎప్పుడు అని అంటే ఒక 2 నెలల తర్వాత మళ్ళీ మనకు అవుట్ సైడ్ బార్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. సో ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో హైలో చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ డే హై వచ్చేసి 55,898 ఉందండి. దీనిపైన కన్సల్టేట్ అయితే కనుక ప్రైస్ స్టాప్ లాస్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ 56,834. అవుట్ సైడ్ బార్ అలాగే ఉంటుంది. టార్గెట్స్ వచ్చేసి 56,834, 57,302, 57,780, 58,238, 58,706 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీ. లేదు మనకు 56,834 ప్రీవియస్ డేలో ఏదైతే ఉందో రెడ్ మార్క్లో దీని కింద కన్సల్టేట్ అయితే స్టాప్ లాస్ ప్రీవియస్ డే హై 55,898. టార్గెట్స్ వచ్చేసి ఏంది అని అంటే 55,898, 55,430, 54,962, 54,494 అండ్ 54,026 రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ కింద కూడా 54,000 కింద కన్సల్టేట్ అయితే ఇంకా మార్కెట్లో సునామీ ఫాలో వచ్చే ఛాన్స్ ఉంది. బట్ బేస్డ్ ఆన్ అవుట్ సైడ్ బార్ అయితే ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి ఈ లెవెల్స్ ఫాలో అవ్వడం బెటర్. ఇది ఎప్పటివరకు వ్యాలిడ్ అంటే మళ్ళీ నెక్స్ట్ అవుట్ సైడ్ బార్ వచ్చే వరకు. సో ఈ అవుట్ సైడ్ బార్ వచ్చిన తర్వాత మనకు చూసంగా ఏం జరిగిందో అంతకుముందు కూడా చూడొచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీ చాలాసార్లు అవుట్ సైడ్ బార్లు వచ్చి ఉంటాయి. సో ఆ లెవెల్స్ అయితే నోట్ డౌన్ చేసుకోండి వీడియో పాస్ చేసి. ఇది సో ఇక్కడ ఒకటే టార్గెట్ వచ్చింది మనం చూసుకుంటే కనుక. అండ్ ఇక్కడ చూడండి కింద కన్సల్టేట్ కాలేదు, పైన కన్సల్టేట్ అవుతూ మెల్లగా వెళ్ళింది. అంటే టార్గెట్స్ వరకే రీచ్ అయింది, 1 to 3 టార్గెట్స్ అట్లా. టైమింగ్ అనేది మనం ఇప్పుడే మార్కెట్లో ఎప్పుడైనా టైం జడ్జ్ చేయలేం, కొన్నిసార్లు పడవచ్చు. ఇక్కడ అవుట్ సైడ్ బార్ వచ్చిన తర్వాత ఏమైంది, కింద లెవెల్స్ ట్రిగ్గర్ అయినాయి. మనకి ఏవైతున్నాయో 4 టార్గెట్స్ ఏవైతున్నాయో అవి వచ్చినాయి. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీ సేమ్ అదే మళ్ళీ అవుట్ సైడ్ బార్ వచ్చింది. సో ఈ లెవెల్స్ నోట్ డౌన్ చేసుకోండి. 54,400 వరకు పడే ఛాన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీ. అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ నేను ప్రీవియస్ వీడియో కూడా చెప్పాను, మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది మూవ్ అని. ఓకేనా, ఇది అండి ఇప్పటివరకు నా ఇండెక్స్ అప్డేషన్. ఫర్దర్ ఏదైతే ఉందో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ అండి, బాయ్.